ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026లో తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో అద్దరగొట్టాడు. దీంతో సన్ రైజర్స్ పై ఆర్సీబీ 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్లో విరాట్ 38 బంతుల్లో 69 పరుగులు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ స్టార్ పలు అరుదైన రికార్డులు సాధించారు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో చేజింగ్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు కొట్టాడు. తాజా ఇన్నింగ్స్తో ఐపీఎల్ ఛేదనలో విరాట్ ఇప్పటిదాకా 4027 పరుగులు చేశాడు. మరే ఇతర బ్యాటర్ కూడా 4000 పరుగుల మార్క్ అందుకోలేదు. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ 3285 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో రేర్ ఫీట్ సాధించాడు. టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా నిలిచారు. ఇప్పటిదాకా విరాట్ 415 మ్యాచ్ల్లో 13581 రన్స్ బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను అధిగమించాడు. షోయబ్ 557 మ్యాచ్ల్లో 13571 చేశాడు. కాగా ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్ 463 మ్యాచ్లలో 14562 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అలాగే గత సీజన్లోనూ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే 50+ స్కోర్ చేశాడు. 2025లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన ఆ మ్యాచ్లో విరాట్ 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక తాజా మ్యాచ్లోనూ విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చేజింగ్లో ఒకే గ్రౌండ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అతడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 1288 రన్స్ చేసి ఈ లిస్టులో టాప్లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వాంఖడేలో రోహిత్ శర్మ చేసిన రికార్డును అధిగమించాడు. కాగా ఇది విరాట్కు 64వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ ఇప్పటికే టాప్లో ఉండగా ఆ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు.